భారత్, రష్యాల మధ్య జరిగిన 23వ శిఖరాగ్ర సమావేశంలో అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. పాశ్చాత్య ఆంక్షలు ఉన్నప్పటికీ అంతరాయం లేని వాణిజ్యాన్ని నిర్ధారించడానికి భారతదేశం మరియు రష్యా తమ జాతీయ కరెన్సీలను రూపాయి, రూబెల్ ఉపయోగించి వాణిజ్య పరిష్కారాల కోసం వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వినియోగించాలని పరస్పర చర్యలపై సంప్రదింపులు జరిగాయి. వైద్య శాస్త్రాలు మరియు ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య నైపుణ్యం కలిగిన కార్మికులు వలసలు మరియు స్థిరపడడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజులు టూరిస్ట్ వీసాలు మరియు 30 రోజులు గ్రూప్ టూరిస్ట్ వీసాలను ప్రకటించడం ద్వారా భారతదేశం రష్యాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. 10,000 మంది పైగా భారతీయ విద్యార్థులను మెడిసిన్ మరియు ఇంజనీరింగ్ వంటి రంగాలను విస్తరించిన స్కాలర్షిప్లు మరియు మద్దతు సేవల ద్వారా చేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. చలనచిత్ర పరిశ్రమ, క్రీడల రంగాల్లో పరస్పర సహకారం ఇంకా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది.